వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ పద్మ మకరాసనము. ఒక కాలుని మనము పద్మాసనంలో పెట్టి మకరాసనము ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆసనం చేయడం వలన ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో మనము చూద్దాము. ముందుగా మనము మకరాసనం గురించి చర్చించాలి. మకరాసనం అంటే క్రోకోడైల్ పాస్చర్. ఇది కరెక్ట్గా క్రోకోడైల్ పాస్చరా? కాదండి. మకర ఒక మిథికల్ క్రీచర్ అన్నమాట. అంటే దీన్ని ఇప్పుడు మనము చూడలేము. ఇలా ఉండే క్రీచర్ ఒకటి ఉండేది అని అంటారు. చాపకి ఇంకా క్రొకోడైల్ మధ్యలో ఈ మకరం ఉంటుంది. ఈ ఆసనం చేసేటప్పుడు మనము పొట్టపై పడుకొని ఆసనాన్ని చేస్తాము. పొట్టపై పడుకొని ఆసనం చేసినప్పుడు మనం బాగా రిలాక్స్ అవుతాము అని కొంతమంది నిపుణులు అంటారు. అయితే పొట్టపై పడుకున్నప్పుడు మనము పొట్ట కండరాలని కొద్దిగా బిగించి పొట్టపై పడుకుంటే బాగుంటుంది. లేదా చాలా పెద్దగా పొట్ట ఉన్నప్పుడు లేదా ఆహారం తినేసి పొట్టపై అస్సలు పడుకోకూడదు, మంచిది కాదు. ఏ విధంగా మనం ఈ ఆసనం చేస్తామో ముందుగా చూద్దాము. ముందుగా మనం వార్మప్ చేయాలి. మోకాలపై వెళ్ళండి. ఇలా బ్లాక్స్ని పెట్టేసి మనము మార్జరీ ఆసనం చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా వీపుని యాడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము, వీపుని యాడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేయాలి. చేయడం వలన మన తొడ వీపు కండరాలలో స్టిఫ్నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండండి. ఇలా చేసిన తర్వాత మనము ఇలా ఎడమ కాలుని వెనకాల చేసి ముందు వైపు తీసుకొని రావాలి. దీంతో మన ఎడమ నడుములో ఉండే కండరాలు ఫ్రీగా అవుతాయి. కుడి కాలుని కూడా అలానే వెనకాలకి ముందుకు తీసుకొని రావాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసి కూర్చోండి. కాళ్ళని సూటిగా చేసి కాళ్ళని ఇలా షేక్ చేద్దాము. ఇలా ఫోల్డ్ చేయండి. దీని తర్వాత కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్దాము. కాలుని బాగా ఆడించాలి. రెండు కాళ్ళని కూడా అదే విధంగా ఆడించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము మకరాసనంలో వెళ్ళి పడుకోవాలి. మకరాసనంలో పడుకున్నప్పుడు ఇలా చేతులని ఇంటర్లాక్ చేసి మన చెంపల కింద పెట్టేసి తలని ఒకవైపు ఇలా రిలాక్స్ చేయాలి. తలని ఇలా ఒకవైపు చేసి ఇక్కడ కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఈ యొక్క సమయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా రిలాక్స్ అవుతే చాలా మంచిది. ఇక్కడ కళ్ళని మూసివేసి 2 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు కూడా ఉండవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. పద్మ మకరాసనము.
అంటే ఒక కాలుని పద్మాసనంలో పెట్టవచ్చు. ఇలా తలని సూటిగా చేసి కుడి కాలుని ఇలా వృక్షాసనం లాగా తొడ కింద తెచ్చేసేయండి. ఇప్పుడు అలానే ఉంటూ పృష్ఠభాగాలని పైకి లేపుతూ ఎడమ చేతితో ఆ కుడి పాదాన్ని పట్టుకొని పైకి లాగాలి. ఇలా పైకి లాగుతూ పాదాన్ని మ్యాట్పై కింద ప్రెస్ చేసేలాగా పెట్టేసి ఇలా పద్మాసనంలో ఉండవచ్చు. ఇదే అర్ధ పద్మాసనము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కుడి తొడని పైకి లేపి ఇలా బ్లాక్ని కుడి తొడ కింద తెచ్చిపెట్టేసేయాలి. ఇలా బ్లాక్ని మనం తొడ కింద పెట్టడం వలన తొడలో ఉండే కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. అలానే పృష్ఠ కండరాలపై కూడా ప్రభావం బాగా పడుతుంది. ఇలా కొంత సమయం పాటు ఉండడం వలన ఆ కుడి తొడ ప్రాంతంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఇక్కడే రిలాక్స్ అవ్వచ్చు. రెండో వైపు చేద్దాము. నెమ్మదిగా ఎడమ కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి ఇలా మోకాల్ని పైకి లేపుతూ కుడి కాల్ని సూటిగా చేద్దాము. ఎడమ పాదాన్ని ఇలా మోకాల్ని ఇలా బ్లాక్ కింద పెట్టేసి నెమ్మదిగా ఇలా కాలుని పట్టుకొని మన కుడి కాల్ని పైకి లేపి ఇలా పద్మాసనంలో తీసుకొని రావాలి. మోకాళ్ళల్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా చూస్తూ ఇలా మకరాసనంలో వెళ్ళవచ్చు. ఇప్పుడు మన ఎడమ తొడ కింది భాగంలో శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కొంత సమయం పాటు ఉండండి. కావాలంటే మనము ఇలా కొంత సమయం పాటు ఇక్కడే పడుకోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా మోకాల్ని ఇలా పైకి లేపి పాదాన్ని ఇలా బయటికి తీసుకొని వచ్చేసేయండి. ఈ విధంగా కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. కాళ్ళని సూటిగా చేయండి. చేసి తలని చెరో వైపు తీసుకెళ్తూ మనం ఇక్కడ మకరాసనంలో రిలాక్స్ అవ్వాలి. మకరాసనంలో రిలాక్స్ అవ్వడం వలన మనకు చాలా హాయిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మన వీపు కండరాలపై ఎటువంటి ప్రెషర్ పడదు. ఇలా ఉంటూ రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ పద్మ మకరాసనము. మకరాసనంలో ఒక పాదాన్ని మనము పద్మాసనంలో పెట్టి ఈ బ్లాక్ సహాయంతో ఈ ఆసనాన్ని చేయబోతున్నాము. ఏ విధంగా బ్లాక్ మనకు ఈ ఆసనంలో ఉపయోగపడుతుందో, పద్మాసనం చేయడం వలన
ఎలా అనిపిస్తుందో మనము గమనించాలి. మకరాసనము పొట్టపై పడుకునే ఆసనాలలో ఒకటి. పొట్టపై పడుకునే ఆసనాలు చాలా తక్కువగా ఉన్నాయి. 5-6 ఆసనాల కంటే ఎక్కువగా లేవు. మనము ప్రతిరోజు మరి పొట్టపై పడుకునే ఆసనాలు చేసినప్పుడు వివిధ రకాలైన వర్షన్స్ని చేస్తూ ఉంటాము. ఒకరోజు చేతులను ఇక్కడ పెట్టడము, ఒకరోజు చేతులను వెనకాల పెట్టడము, ఒకరోజు ఏదైనా ప్రాప్ని పట్టుకోవడము, యూస్ చేయడము, ఇలా చేస్తూ ఆ 5 ఆసనాలని మనము 50-60 వర్షన్స్ని చేసుకోవచ్చు. అయితే పొట్టపై పడుకునే ఆసనాలలో మకరాసనము ఏ ఒక్క విధంగా స్ట్రెచ్ని తీసుకొని రాదు. మకరాసనము మనను డీస్ట్రెస్ చేస్తుంది. డీస్ట్రెస్ చేయడం అంటే మనని రిలాక్స్ చేస్తుంది. సూర్య నమస్కారాలు చేసి స్టాండింగ్ ఆసనాలు చేసి ఎప్పుడైతే అలసిపోతామో అప్పుడు కిందికి వచ్చేసి చైల్డ్స్ పోజ్లో వెళ్ళడము కానీ లేదా పొట్టపై చేతులని వేసి పడుకోవడం కానీ చేస్తూ ఉంటాము. అయితే ఈ ఆసనంలో మనము ఒక వర్షన్ని పద్మాసనాన్ని కలుపుతూ ఈ ఆసనాన్ని చేస్తున్నాము. ముందుగా మనం పద్మాసనానికి సంబంధించిన వార్మప్ని చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనంలో వెళ్దాము. కాళ్ళని సూటిగా చేయండి. కాళ్ళని బాగా కదిలించి కాళ్ళని షేక్ చేద్దాము. కాళ్ళని కదిలిస్తూ కాళ్ళ కండరాలని బాగా వార్మప్ చేసుకోవాలి. తొడ కండరాలు, పిక్క కండరాలు కూడా ఇక్కడ బాగా కదలాలి. ఇలా కాళ్ళని షేక్ చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. మోకాళ్ళని ఫోల్డ్ చేయండి, స్ట్రైట్ చేయండి, ఫోల్డ్ చేయండి, స్ట్రైట్ చేయండి. అలా చేసిన తర్వాత మనము ముందుగా బద్ధకోణాసనం చేద్దాము. పాదాలని ఒక దగ్గర పెట్టేసి తొడలని కదిలించండి. ఇలా కాళ్ళని కదిలిస్తూ నెమ్మదిగా తలని పాదాల వైపు తీసుకెళ్ళి ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. కళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. నెమ్మదిగా పైకి రావాలి. ఇలా పైకి వచ్చేసి మనము కాళ్ళని హిండోలాసనంలో తీసుకెళ్దాము. కుడి కాలుని హిండోలాసనంలో తీసుకెళ్ళి కాళ్ళని బాగా కదిలించండి. పొట్ట కండరాలని బిగిస్తూ కాలుని సైడ్ టు సైడ్ చేద్దాము. అలా చేసిన తర్వాత ఎడమ కాలుని కూడా మీరు అదే విధంగా చేయండి.
అలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము మోకాలపై వెళ్ళి ఒకసారి వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయాలి. మార్జరీ ఆసనం చేద్దాము. నడుములో ఉన్న కండరాలు పొట్టలో ఉన్న కండరాలకి చాలా దగ్గరగా సంబంధం ఉంది. నడుములో ఉండే కండరాలు వీపులో లోవర్ బ్యాక్లో స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఆ యొక్క నడుము కండరం టైట్గా ఉంటే లోవర్ బ్యాక్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అయితే వీపుని నడుముని ఒకటేసారి మనము వార్మప్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా పుట్టపై పడుకోండి. బ్లాక్స్ని చెరో వైపు పెట్టుకోండి. మకరాసనంలో పాదాలను దూరంగా చేసి పడుకోవాలి. ఇలా చేతులని ఇంటర్లాక్ చేసి మన చెంప కింద పెట్టేసి మనము తలని ఒకవైపు తీసుకెళ్ళి పడుకుంటాము. ఇక్కడ మనము రిలాక్స్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఈరోజు చేసే వర్షన్ ఏంటి, మనము ఒక కాల్ని పద్మాసనంలో పెట్టాలి. అయితే మీరు మోకాలపై వచ్చేసేయండి. ఒక కాల్ని పద్మాసనంలో పెట్టాలి. ఇలా ఒక కాల్ని పద్మాసనంలో పెట్టేసి నెమ్మదిగా పొట్టపై పడుకోండి. ఎడమ కాల్ని కొద్దిగా దూరంగా చేద్దాము. అయితే ఆ పృష్ఠ భాగంలో టైట్నెస్ అంతా ఉండదు. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇక్కడ ఎక్కువ సమయం పాటు ఉన్నట్టు అయితే ఆ కుడి తొడలో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడి ఆ కండరాలు బాగా ఫ్రీగా అవుతాయి. కుడి పృష్ఠ భాగము మోకాలుపై, తొడపై, అలానే లోవర్ బ్యాక్పై చాలా బాగా స్ట్రెచ్ పడుతుంది. ఇప్పుడు మనము బ్లాక్ని యూస్ చేయబోతున్నాము. కుడి కాలు తొడ కింద ఇలా బ్లాక్ని పెట్టండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా కుడి కాలుని స్ట్రైట్ చేద్దాము. ఎడమ కాలుని ఇప్పుడు పద్మాసనంలో తీసుకెళ్ళండి. పొట్టపై పడుకోండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించాలి. తొడ, పృష్ఠ భాగము, నడుము ఇవన్నీ భాగాల్లో ఉండే కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. అయితే కేవలం 20 సెకండ్లు అలా ఆసనంలో ఉండకుండా మీరు 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఆసనంలో ఉన్నట్టు అయితే చాలా మంచిది. ఇప్పుడు బ్లాక్ని తీసుకెళ్ళి తొడ కింద తెచ్చిపెట్టేయండి. చూసారు కదండి, ఇది అర్ధ పద్మ మకరాసనం. దీన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఇలా చేయడం వల్ల మోకాళ్లకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నడుం కండరాలకు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తొడ కండరాలకు, కాళ్ళ కండరాలకు ఈ ఆసనం వల్ల చాలా మంచి స్ట్రెచ్ లభిస్తుంది. ఓవరాల్గా మకరాసనం చేయడం వల్ల బాడీకి చక్కటి రిలాక్సేషన్ లభిస్తుంది. ఎడమ కాల్లో ఎలా అనిపిస్తుందో గమనించాలి. తొడతో పాటు నడుము వరకు, తొడ నుంచి నడుము వరకు, అలానే మోకాలులో ఈ యొక్క స్ట్రెచ్ మనకు తెలిసి వస్తుంది. 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలానే ఉండి దాని తర్వాత నెమ్మదిగా కాలుని స్ట్రైట్ చేయండి. మకరాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వల్ల కాళ్ళ కండరాలు, నడుం కండరాలు, తొడ కండరాలు ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రంలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పొట్టపై పడుకొని కాళ్ళని ఆ విధంగా పద్మాసనంలో లాగాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే మీరు కొద్దిగా కేర్ఫుల్గా పాదాలను అలా పెట్టవచ్చు. లేదా మీరు ముందు మార్జరీ ఆసనంలో ఒక చేతితో పద్మాసనం చేసి దాని తర్వాత పొట్టపై పడుకోవచ్చు. ఈ విధంగా ఇలా మార్జరీ ఆసనంలో వెళ్ళి ఇలా ఒక కాల్ని పద్మాసనంలో పెట్టి ఇలా పడుకోవచ్చు.
దాని తర్వాత మకరాసనం చేయవచ్చు. అయితే ఇలా ఆసనం చేసేటప్పుడు మోకాళ్ళల్లో ఇబ్బందిగా అనిపించవచ్చు, కాబట్టి మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలాంటి ఆసనం చేయకూడదు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అర్ధ పద్మ మకరాసన. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీరానికి మంచి రిలాక్సేషన్ తెచ్చుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.